హాయ్ అండి. ఈరోజు మీ నాగేశ్వర ఆంటీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని మనవరాలు తీసుకొచ్చారు. అవి శుభ్రంగా కడుక్కొని 1-2 సార్లు కడుగుతున్నాను. అవి కొంచెం తేలిగ్గా ఉంటాయి కదా, కింద పడతాయి అని చెప్పి చెయ్యి అడ్డు పెట్టేసి శుభ్రంగా కడుగుతున్నాను. ఇది చాలా బాగుంటుందండి కనుక ఒక డైట్కి మంచి రెసిపీ అండి ఇది. ప్లస్ పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. మా అమ్మకు కొంచెం ఈ మధ్య ఇట్లాంటివి తినాలనిపిస్తుంది. అందుకని ఒకరోజు ఇడ్లీ పెడితే మరుసటి రోజు ఇట్లాంటివి ఏదో ఒకటి పెడుతున్నాను. తను ఫస్ట్ నుంచి బాగా పొలం పనులు చేయటం వల్ల అన్నీ ఇట్లాంటివన్నీ చేసుకోలేకపోయింది. అందుకని ఏదో నాకు చేతనైంది, నేను ఖాళీగానే ఉంటున్నాను కదా, అందుకని నేను ఇట్లాంటివి కొంచెం ఆమెకు ఇష్టమైనవి, కొంచెం తొందరగా డైజెషన్ అయ్యాయి చేస్తున్నాను. మరీ ఆయిల్ ఫుడ్ అయితే ఏం పెట్టట్లేదండి. ఇవన్నీ కడిగేసేసి చక్కగా పిండుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అట్లా గట్టిగా పిండేసేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లము, క్యారెట్, టమోటో ఇవన్నీ కట్ చేసి, పచ్చి బఠానీ ఇవన్నీ కట్ చేసేసి తిరగమాతేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పటికే ఈరోజు ఫ్రైడే అవటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. అందుకని నేను అది కట్ చేసేటప్పుడు తిరగమాత వేసేటప్పుడు పెట్టలేదు. జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదంతా శుభ్రంగా పిండేసేసి, యాక్చువల్గా రాయలసీమలో దీనికి బజ్జీ వేస్తారమ్మా. మేము బజ్జీలు తినే వయసు దాటిపోయాం కాబట్టి నేను ఇలా ఈ పద్ధతిలో చేస్తున్నాను. అది కొంచెం తిరగమాత వేసుకుంది. తిరగమాత పెట్టుకొని జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకొని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, క్యారెట్, టమోటా, పచ్చి బఠానీ అన్నీ వేయించుకొని, కొత్తిమీరకు, పుదీనాకు, కరివేపాకు అన్నీ వేసుకొని, తర్వాత నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఉంటుంది ఉగ్గాని. అసలు అమృతంలాగా ఉంటుంది. రాయలసీమలో బజ్జీలు చేసుకుంటారు. మేము బజ్జీలు చేసుకొని తినే స్టేజ్ దాటిపోయాము వయసు. అందుకని మేము ఓన్లీ బఠానీ, గ్రీన్ పీసు, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు, క్యారెట్ అంతటితోటే ముగిస్తున్నాము. ఇది ఒకసారి తింటే చాలా బాగుంటుంది. దీంట్లో ఇది వేసుకొని మనవరాలు చక్కగా నీళ్ళల్లో వేసి కలుపుకొని ఉల్లిపాయలో చెప్పడం మర్చిపోయాను, ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంతే, మనం దాలో ఉగ్గాని రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకొని, పైన జీడిపప్పు వేసుకొని, రెడీ అయిపోయింది. అమ్మా మా అమ్మకండి, మా అమ్మకి చాలా ఇష్టం ఇట్లాంటివి. అమ్మా ఎలా ఉంది ఉగ్గాని? బాగుంది. నీకు ఇష్టమేనా అది? ఎవరు చేశారు? నాగమ్మ చేసి. నాగమ్మ అంటే ఎవరు? నచ్చిందిగా తిను.
ఉగ్గాని రెడీ అయిందండి. దాంతోపాటు గీరా దోసకాయలుతో పాటు తింటున్నాము. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్తే.